హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్ ఏ టు జెడ్. మనం కొమ్రెల్లి జాతర వీడియోస్ చూస్తున్నాం కదా, అందులో భాగంగా పార్ట్ 2 ఇది గుడి బయట. ఇది ఈ గంట కనిపిస్తుంది కదా, చాలా పెద్దగా ఉంది ఇది. అయితే ఇది కొట్టడానికి వీలు లేకుండా అది కట్టేసి ఉంది. ఎందుకంటే ఇది కొట్టిరనుకోండి ఆ శబ్దానికి చుట్టుపక్కల ఎవరు ఉండరు అనేసేమో అదైతే కట్టేసి ఉంది. ఒక్కసారి పబ్లిక్ చూడండి ఎంత ఉందో, ఉసుకెపోస్తే రాలేనంత జనాలు. ఇక ఈడ బోనాలు అయితే చూసేయండి, రంగురంగుల బోనాలు, తీరొక్క బోనము. ఇగో ఈడ రాకేష్ అన్న బోనం అయితే వచ్చింది. ఈ బోనాలను చూడండి, ఇవి కుంకుమ పసుపు పెట్టి పూజించినవి కాదు. ఇప్పుడు ఈ మధ్య ఇట్లా కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే ఇవి కుండలు అమ్ముతారు కదా, వాళ్ళే అట్లా పెయింటింగ్స్ వేసి అట్లా డిజైన్ చేసి అమ్ముతున్నారు. కానీ ఎంత కలగా ఉన్నాయి కదా అవి. కానీ ఒక్కసారి కొమ్రెల్లి జాతర గనక పోతే అసలు ఆడున్నంతసేపు మనకు వేరే ధ్యాస ఉండదు, వేరే ఆలోచన ఉండదు అసలు. కానీ 100 బోనాలు ఒక్కసారి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కొమ్రెల్లి జాతరకు పోవాలి. మీకు కూడా ఈ వీడియో చూస్తున్నంతసేపు మేము కూడా కొమ్రెల్లిలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఉప్పుగూడ శివన్న వాళ్ళ బోనాలు. కొమ్రెల్లిలో ఉన్నంతసేపు ఎటు చూడాలో కూడా తెలియదు. ఎందుకంటే ఎటు చూసినా కూడా బోనాలు, శివసత్తుల ఆటలు అవి చూస్తున్నంతసేపు మనం కూడా మైమర్చిపోతాం. అంత కలర్ఫుల్గా ఉంటుంది ఆడ. జోగిని రాధికక్కని చూడండి ఎంత బాగా ఆడుతుందో. ఇక ఈడొచ్చేసి బోయిన్పల్లి గోపాలన్న వాళ్ళ బోనాలు ఇవి. ఈ బోనాలని వాళ్ళని చూస్తుంటే నాకైతే నిండుగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఇంకొన్ని బోనాలు చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అట్లనే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇట్లా ఇన్నిన్ని బోనాలు ఒకటే దగ్గర చూస్తే కన్నులకు పండగనే. అసలు ఇట్లా బోనాలు చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము. ఏ బోనంకి ఆ బోనమే అందంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా జాతరలకు కూడా అటెండ్ అయితే మంచిగా ఉంటుందేమో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఈడ వీళ్ళని చూసిరా సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నారు. ఈడ చాలా మటుకు వరకు అట్లనే కట్టుకొచ్చుకున్నారు. అట్లా ఏంటంటే సేమ్ కలరు ప్యాటర్న్ డిఫరెంట్, లేకపోతే డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్ సేమ్ ఉన్నవి కట్టుకున్నారు. అట్లా చూడగానే తెలిసిపోతుంది కదా వాళ్ళు ఒక ఫ్యామిలీ అని లేకపోతే ఒక గ్రూప్ అని. అట్లా కట్టుకొని వచ్చిర్రు. చూడనికైతే మస్తు ఉన్నది. మేము కూడా లాస్ట్ మంత్ మేడారం పోయినాం కదా, మా సిస్టర్స్ అందరం అనుకొని గ్రీన్ కలర్ శారీస్ కట్టుకున్నాం కదా, ఇక అట్లనే. అయితే అట్లా కట్టుకోవడం వల్ల ఒకటే బ్యాచ్ అని లేకపోతే ఒకటే ఫ్యామిలీ అని మాత్రం తెలిసిపోతుంది ఖచ్చితంగా. కానీ బాగుంటుంది కదా అట్లా కట్టుకుంటే. చీకటి అవుతున్న కొద్దీ ఆ లైట్ల వెలుతురులల్లా ఆ దీపాల కాంతులకి అసలు చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతున్నాము. చూసిర్రా ఎన్ని బోనాలు ఉన్నాయి, ఎటు చూసిన బోనాలే. నిజంగా 2 కళ్ళు సరిపోవు, అన్ని ఘనం ఉన్నాయి, అంత బాగున్నాయి.
ఈడ షాప్స్ చూడండి, గాజుల షాపులు, బొమ్మల షాపులు ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇట్లా జాతరకు వచ్చినప్పుడు కొనుక్కుంటే అదొక మంచిగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే అరే ఫలానా జాతరలో కొన్నాం కదా అని ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా. ఎట్లున్నాయి బోనాలు, మీకు నచ్చినాయా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై కొమ్రెల్లి మల్లన్న.